అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? రష్యాలో సాంతం ఈస్ట్ పార్ట్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఓమియాకాన్ చాలా ప్రత్యేకమైన పల్లెటూరు ఇది. ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకంటే అతి తక్కువ డిగ్రీలు నమోదైంది ఇక్కడే 1924లో -71.2 డిగ్రీలు. ఇన్హాబిటెంట్ ప్లేస్ అని పిలుస్తారు. మాట్లాడలేకపోతున్నాను. ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు? -55 నుండి -60 వరకు నడుస్తుంది ఇక్కడ. చాలా కష్టంగా ఉంది. ఆక్సిజన్ మరి చాలా తక్కువ ఉంటుంది ఏంటో కానీ ఇక్కడ. అందుకే మాట పదంకి ఆగిపోవాల్సి వస్తుంది, ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇంత ప్రత్యేకమైన ప్రదేశం అంటే ఇన్హాబిటెంట్ ప్లేస్ అంటారు. అంటే ఇంత తక్కువ వచ్చిన డిగ్రీలు ప్లేస్లో కూడా జనాలు సర్వైవ్ అవుతున్నారు. ఇప్పుడే మమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశారు. ఇవ్వండి, నేనైతే వెజిటేరియన్ తింటానని చెప్పాను, అందుకే నా కోసం వెజిటేరియన్ రెడీ చేశారు. మొత్తం ఏదో టొమాటోతో రెడీ చేసినట్టుంది ఇది ఫుడ్, చూడొచ్చు. అలాగే ఎగ్ ఏమైనా ఉందనుకుంటున్నాను, మరి దాంట్లో ఏం అర్థం కావట్లే. రుచి చూస్తే కానీ అర్థం కాదు. ఉల్లిపాయ కూడా ఉంది. ఇక్కడ టీ ఇట్లా తాగుతారు చూడండి, అది బ్లాక్ టీ అంటారేమో. బ్రెడ్, ఈ బ్రెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. అలాగే ఇక్కడ మీట్ పెట్టారు, షుగర్ టీలో మిక్స్ చేసుకోవడానికి. ఇది చూస్తే ఏదో బంగాళదుంప పేస్ట్ లాగా ఉంది. ఇలాగా చాయ్ ठीक है, ఓకే. ज्यादा अच्छा नहीं है. कैसा स्पून किधर है? ओके, Кушай. తినమంటున్నారు. Сидит, пишет, блин. చాలా బాగుంది, సూపర్ ఉంది. जम गया लेकिन अच्छा है. ఈ ప్రపంచంలోనే అసలు మనకి -డిగ్రీలు నమోదైనది అంటార్క్టికా వోస్టోక్ స్టేషన్లో 1983 21 జూలైలో -89.2 డిగ్రీలు. అక్కడ ఎవరు మనుషులు నివసించట్లేదు, అందుకనే అంత ప్రత్యేకం అవ్వలేదు ఆ ప్రదేశం. ఇది అయ్యింది. ఇక్కడ ఎలా నివసిస్తున్నారనేది మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. కనీసం 8 ఇంచులు దిగబడుతుంది కాలు కిందకి ఈ మంచులో. చాలా సరదాగా ఉంది. అలాగే ఇప్పుడే చూడొచ్చు, సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. ఇక్కడ బ్రిడ్జ్లు కూడా మొత్తం ఇల్లు వీళ్ళకు దొరికే వనరులతోనే నిర్మించుకున్నారు. మొత్తం పైన్ ట్రీస్. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా పైన్ ట్రీస్ ఇక్కడ ఉంటాయి అనుకుంటా రష్యాలో. ఎక్కడ చూసినా ఈస్ట్ నుండి వెస్ట్, నార్త్ నుండి సౌత్ మొత్తం పైన్ ట్రీసే ఉంటాయి, ఎవరో నాటినట్లు. సమ్మర్లో ఇంకా అదిరిపోతుంది. మొత్తం గ్రీన్గా నీళ్ళన్నీ ప్రవహిస్తూ చాలా విచిత్రంగా ఉంది చూడండి. ఇక్కడ బుడుపులుగా వచ్చి అది గడ్డి. ఆ బుడుపులను చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగోండి, నేను నడిచి వచ్చిన దారి చూడండి ఎంత లోతుకు మంచు పడిందో. కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఇదిగోండి, కుక్కలు అయితే చెప్పవసరం లేదు. ఆకాశాన్ని అంటుకున్నట్లు నా మీద నుంచుని మరి ఎగురుతుంది. చూసారా ఎట్లా ఎగురుతుందో. ఇక్కడ ఇల్లు నిర్మించే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. మొత్తం మొద్దులు తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తారు, ఒక లాకింగ్ సిస్టమ్ లాగా. ఇదిగోండి, మీకు అర్థమవుతుంది చూస్తుంటే. చూసారా, దీని మధ్యలోనే మళ్ళీ ఒక పీచు లాగా పెట్టారు చూడండి, ఒక తెల్ల పీచు. మొత్తం పైన్ ట్రీస్ మొద్దులు. ఈ చెట్లు లోపలికి చల్లదనాన్ని రానియకుండా ప్రొటెక్ట్ చేస్తుందని వీళ్ళ నమ్మకం. అది నిజం కూడా. వందల వేల సంవత్సరాల నుండి వాడుతున్నారు ఇళ్ళ కట్టుళ్ళకి. మా హోస్ట్కి ఒక కారు కూడా ఉంది. కానీ నేను అనుకున్నట్లు పల్లెటూరు అంటే మనకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మధ్యతరగతి కుటుంబాలే ఉంటారు. ఈ కార్లు మెయింటైన్ చేయలేరు, ఎందుకంటే డీజిల్ చాలా ఎక్కువ ఖరీదు. పెట్రోలు 7 నెలల పాటు ఇక్కడ ఉంటుంది వింటరు. ఇక ఆల్మోస్ట్ సంవత్సరం పాటు మొత్తం వింటర్ అని చెప్పుకోవచ్చు మనం.
అందుకని వాళ్ళు కార్లు ఆన్లో పెట్టుకోరు. ఇదిగోండి మా వాడు రాత్రి తన్మయ్ చికెన్ తిన్నాడు హోటల్లో, పాపం పొట్ట నొప్పితో చాలా బాధపడుతున్నాడు. कैसा बाथरूम कैसा लगा? आसपास 5 स्टार में भी ऐसे बाथरूम नहीं होता, इतना परफेक्ट है और इतना अच्छा एक्सपीरियंस रहा ना मेरा जिंदगी में दोबारा लेना नहीं चाहूँगा. मैं भी नहीं आएगा. दिस इज माई फर्स्ट एंड लास्ट टाइम. और कभी भी ऐसे ठंडी जगह में जा रहे हो ना 10 बार कंफर्म कर लेना उसकी जगह वहाँ पे घर में टॉयलेट कैसा है. అసలు చెప్పుకోలేము మా పరిస్థితి, అంత దారుణంగా ఉంది టాయిలెట్. ఇదిగోండి మా హోస్ట్కి అలాగే ఒక బండి కూడా ఉంది, కానీ ఒక మూలన పడేశారు. అప్పట్లో రష్యన్ బైక్ అనుకుంటా, బుల్లెట్ బైక్. మేబీ ఇక సమ్మర్లో తీసి దీని లైన్లో పెడతారో, ఇక ఇది గార్బేజ్ అయిపోయింది. మరి బోర్డర్ లైన్లో చూసి బోర్డర్ గీత అనుకుంటారు, కాదు మొత్తం కట్టెలు. ఇక్కడ అక్కడ మొత్తం 7 నెలలు 8 నెలలు సరిపడా కట్టెలన్నీ ముందే స్టాక్ చేసుకుని పెట్టుకుని ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ. అవి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి ఇంటి బయటకు వచ్చే శాంతం, ఇంటికి శాంతం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది ఈ బాత్రూమ్. నేను చూపించదలుచుకోలేదు, చూస్తే మీకు రాత్రి తిన్న ఫుడ్ కూడా బయటకు వస్తుంది, పొద్దున్నే తిన్న ఫుడ్ కూడా. చూడండి చెట్టు నుండి ఆ మంచు అలా పెరిగిపోయిందో. అలాగే వీళ్ళు చూసారు కదా ఆవు పేడ ఉంటుంది కదా, ఆ పేడని ఎట్లా అలికారో చూడండి. ఇదంతా ఆవు పేడ. ప్రతి ఒక్కరికి బాత్రూమ్ బయట ఉంటుంది. నాకు ఈ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లో కూడా అసలు నచ్చలేదు. వీళ్ళు పర్లేదు, వీళ్ళు కొంచెం మధ్యతరగతి కుటుంబాలు, ఇల్లు సరిగా లేవు. కానీ ఉజ్బెకిస్తాన్లో అట్లా కాదు, 2-3 కోట్లు 4 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారు, లోపల చాలా బాగా డెకరేట్ చేస్తారు. కానీ బాత్రూమ్ మట్టికి చాలా దారుణంగా ఉంటుంది. అంతే, ఇది నేను అనుకున్నది కరెక్ట్. పశువులు, జంతువులు, గుర్రాలు, గొర్రెలు ఏమిటి ఉంటాయి వీళ్ళ దగ్గర, ఆ జంతువుల్ని లోపల పెడతారు. చూడండి విచిత్రంగా ఉంది. వాటికి చలి వెళ్ళకుండా మొత్తం పేడని ఎట్లా అలికారో ఆ చెక్కల మీద మొత్తం. ఒకవేళ బట్టలు మీరు ఉతికిన తర్వాత బయట ఆరేసి కొంచెం సమయానికి తీయలేదంటే ఇక అంతే సంగతులు. రాళ్ళులాగా అయిపోతాయి ఈ బట్టలన్నీ. ఇప్పుడు ఐరన్ ప్లేట్లతో సమానం. నేను అవతల పక్కకి వెళ్ళలేను చూపించడానికి, ఎందుకంటే అది వేరే వాళ్ళ హౌస్. ఎలాగోలా నా బాడీని పుష్ చేస్తున్నాను నా లిమిట్స్కి మించి కూడా. బట్ ఓకే, హ్యాపీగా ఉంది. ఒక విషయంలో బాడీకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. మన ఊర్లో ఉండే 15 డిగ్రీలు 20 డిగ్రీలకే మునగ తీసి పడుకునేవాడిని ఇంట్లో. అమ్మ ఏదైనా బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురమ్మన్నా కూడా నాకు వాళ్ళ కాదు, నేను ఎలానో అనేవాడిని. ఇక్కడ -55 డిగ్రీలు వస్తే కానీ స్కూల్కి సెలవు ఇవ్వరు. -54 ఉన్నా స్కూల్ ఉంటుంది. పిల్లలు నోరు మూసుకుని పొద్దున్నే లెగిసి 7:30 కల్లా స్కూల్కి పోవాలి. రాత్రి ట్యాక్సీ వచ్చాం కదా, అందుకనే ఇంత ఖరీదు. 5,000 తీసుకున్నారు మా దగ్గర 40 కిలోమీటర్లకి. పొద్దున్నే లేచిన వాళ్ళలో మొదటి వ్యక్తి నేనే. చూడండి ఈ ఐరన్ రాడ్ ఉందా, ఇది అక్కడ లాక్ దానికి ఉంది. దీన్ని తీయలేక ఎంత నరకం అనిపించాను. ఇప్పుడు కూడా పట్టుకోలేకపోతున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాక మెటల్ మనం పట్టుకోకూడదని. పట్టుకుంటే కాలిపోయినట్టు అయ్యి మన చర్మం ఊడొచ్చేస్తుంది. ఎంత కాలిందో నాకు. ఇదిగోండి న్యాచురల్ రెఫ్రిజిరేటర్ బయట. ఈ ఇల్లు చాలా పాతది అనుకుంటా. చూడండి పైనుండి మొత్తం ఎలా ఐస్ వచ్చేస్తుందో. ఇక ముందు కాలంలో ఈయన ఇల్లు మార్చాలి. ఇది ఫస్ట్ రూమ్ అంటారు, దీంట్లో ఎవరు ఉండరు. దీని తర్వాత రూమ్లో వీళ్ళు నివసిస్తారు. కానీ సెకండ్ రూమ్ వరకు కూడా ఐస్ అలా పాకిపోయిందో చూడండి. డోర్ లోపలికి కూడా ఐస్ అట్లా వచ్చేసింది చూసారా లోపలికి. ప్రతి ఒక్క ఇంట్లో ఇక్కడ ఒక బాయిలర్ అనేది ఉంటుంది. ఇదిగోండి నీళ్లు మరిగిస్తారంట, అక్కడ చూస్తున్నారు కదా. ఇదిగోండి దీని లోపల చూస్తున్నారు కదా, నిప్పులు బగబగా మండుతున్నాయి.
అట్లాగే నీళ్లు వేడి చేస్తుంది, అట్లాగే ఇల్లు మొత్తాన్ని కూడా హీట్ పంపిస్తుంది ఆ పైపుల్లోకి. అదిగోండి, అక్కడ నుండి మనకి హీట్ వస్తుంది. హీట్ వచ్చినప్పుడు రూమ్ అంతా బాగుంటుంది. నేను వీళ్ళకి టాయిలెట్ లేదనుకున్నాను, టాయిలెట్ ఉంది, స్నానం చేసే గది. అట్లాగే ఆ అన్న కూర్చున్నారు కదా ఆ ప్లేస్లోను, కానీ వీళ్ళు ఉపయోగించారు అనుకుంటా ఇది ఎక్కువ శాతం. ఇల్లు లోపల ఇలా ఉంటుంది చూడండి. రాత్రి ఈ ఫ్యామిలీ ఇక్కడ పడుకున్నారు, మేము వీళ్ళకి మనీ పే చేస్తున్నాం. జస్ట్ ఒక నైట్కే 3,000 ఛార్జ్ చేస్తున్నారు మా దగ్గర, ఒక పర్సన్ దగ్గర. నేను ఇక్కడ పడుకున్నాను, తన్మయం అండ్ కైలాసం ఇక్కడ పడుకున్నారు. ఇంకా ముసుగు పెట్టి నిద్రపోతున్నాడు మనాడు. ఆలు కుక్ చేస్తున్నారు, ఒక పక్కనేమో ఇక్కడేమో మీట్ కుక్ చేస్తున్నారు. కానీ భయంకరమైన వాసన వస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఈ వాసన దారుణంగా ఉంది. మంచు ఎంత పవర్ఫుల్లో చూస్తున్నారా, ఇదిగోండి మొత్తం 2 అద్దాలు దాటుకొని కూడా లోపలికి ఐస్ వచ్చేసి పట్టిందంటే చూడండి ఎంత రాయిలాగా. చాలా డేంజరస్. ఒకవేళ హీటర్ లేకపోతే మనుషులు ఇక బతకడం చాలా కష్టం. ఇక్కడ మొత్తం మా రూమ్లో నుండి వ్యూ ఇలా ఉంది అవుట్ సైడ్. మన కైలాష్ ఏం చేశాడో చూడండి, ఐఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు బయట, గోప్రోని తీసుకెళ్ళి ఇదిగోండి హ్యాండ్ గ్లౌజ్ లోపల ప్యాక్ చేస్తున్నాడు. అవసరమైనప్పుడల్లా దాంట్లో నుండి తీసి యూజ్ చేస్తాడు, మళ్ళీ లోపల పెట్టేస్తాడు. వాట్ హ్యాపెన్ టు యువర్ ఐఫోన్? I recorded for 10 minutes. The battery percentage was 90%, and suddenly it was switched off. Then I recorded with my GoPro. Yeah. Very bad. వాట్ ఈస్ యువర్ నేమ్? నేమ్ లదీనా? ఓకే బై. నా జీవితంలో ఇప్పుడు దాకా చూడలేదు, మీరు చూస్తుంటారు. కరెక్ట్గా గంటలో సన్ రైజ్ వచ్చింది, సన్సెట్ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి. ఇందాక మీకు సన్ రైజ్ చూపించా కదా. చాలా విచిత్రమైన ప్రదేశం ఈ పల్లెటూరు. ఈ పల్లెటూరులో తిరగడానికి కార్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ మంచులో తిరగలేము. -55-60 డిగ్రీలు ఉంది కదా. అలాగే మాతో పాటు మా హోస్ట్ కూడా వస్తున్నారు, వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు దింపడానికి. మొత్తం ఇళ్ల మీద మంచు చూడండి ఎలా పెరిగిపోయిందో, 1 అడుగు ఎత్తులో. చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా ఒక అచీవ్మెంట్ని సాధించాను నేను. ఈ ప్రపంచంలో ఉన్న రికార్డ్స్లో ఇది కూడా ఒకటి. ఇదిగోండి పల్లెటూరు నా కళ్ళ ముందే ఉంది, మాట్లాడలేకపోతున్నాను. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఉంటుంది చూడొచ్చు, చూసారా? ఓమియాకాన్ 71.2 సెల్సియస్ అని చెప్పి డిగ్రీస్ రాసుంది. ఇక్కడ అలా నమోదైంది 1924లో. చూడండి, ఇంకా లోపలికి వెళ్దాం. చాలా ప్రత్యేకమైన ప్రదేశం. దీన్ని అచీవ్ చేయడానికి కూడా చాలా మంది వస్తారు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. ఎంత కష్టపడి వచ్చామో మాకు తెలుసు. 9,000 కిలోమీటర్లు మాస్కో క్యాపిటల్ సిటీ నుండి ఇక్కడికి. ఇటువైపు గమనిస్తే చూడొచ్చు, ఫుల్ మొత్తం కింద మొత్తం ఇక్కడ గమనించుకుంటే చూడొచ్చు, ఒక ఆర్చ్ లాగా క్రియేట్ చేసి ఈ పల్లెటూరుకు ఉన్న గొప్పతనాన్ని మనకి చెప్తున్నారు. ఇదంతా ఒక బుల్ చూసారు ఎలా ఉందో, మొత్తం ఐరన్ రాడ్లతో ఫిక్స్ చేసి నిజంగా అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయడం సక్సెస్ఫుల్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీడియో చివరి దాకా చూడండి. పల్లెటూరు లోపలికి వెళ్దాం. నిజంగా అద్భుతంగా ఉంది, ఎందుకంటే చాలా మంది కలగంటారు ఈ ప్రపంచంలో అందరూ ఈ ఓమియాకాన్ పోల్ ఆఫ్ కోల్డ్ అనే ప్రదేశాన్ని విజిట్ చేయాలని. ఈరోజు మా కళ నెరవేరింది నాది. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు నమ్మకం లేదు, అసలు మళ్ళీ వస్తారని కూడా అసలు బిలీవ్ చేయను. అసలు నా వల్ల కావట్లేదు, ఊపిరి రావట్లేదు ఈ -60 డిగ్రీల్లో. దారుణంగా ఉంది బయట పరిస్థితి, ఏడుపే తక్కువ. ఇక్కడికి వచ్చి విజిట్ చేసినందుకు మనకు తప్పకుండా ఇక్కడ ఇదిగోండి ఒక ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్లో మనకి సర్టిఫికేట్ ఇస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్.
పైన మనకు చూస్తున్నారు కదా, మధ్యలో ఉన్నదేమో రష్యా ఫ్లాగ్, ఇక్కడ సాకా రిపబ్లిక్ ఏమో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ఏంటో మనకు తెలీదు, మరి మేబీ ఇక్కడ ఓమియోకాన్ ఫ్లాగ్ అనుకుంటా. దాని మీద బుల్ సింబల్ ఉంది. అవును, ఓమియోకాన్దే కరెక్ట్. మధ్యాహ్నం 2 సమయంలో కూడా చందమామ చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందో, అలా ఉంది ఇక్కడ మా పరిస్థితి. అలాగే చూడండి మొత్తం ఏంటో కానీ బ్లూగా కనబడుతుంది. లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా, మొత్తం పైప్ లైన్ చూసారా, బయటే ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే ఇదంతా మొత్తం చెప్పా కదా, లాస్ట్ ఒక 2000 కిలోమీటర్ల దగ్గర నుండి మొత్తం పెర్మాఫ్రోస్ట్ కింద భూమి లోపల మొత్తం ఐసే ఉంటుంది. ఫ్రీజ్ అయిపోయిన ఐస్, ఎప్పటికీ లైఫ్లో అది కరగదు. ఇదిగోండి గ్యాస్ కానీ ఇది రన్ అవుతుంది దీంట్లో మనకి. 2848 నంబర్ ఇచ్చారు నాకు. ఇదిగోండి మాలెంపాటి ఉమాప్రసాద్ అని రాస్తున్నారు, ఇండియన్ అని చెప్పి. ఇక్కడ టైం కూడా వేస్తున్నారు, నేను ఎప్పుడు వచ్చాననేది. ఫైనల్లీ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇదే రాత్రి సమయంలో వచ్చుంటే -60 వచ్చేది మనకి. ఇదిగోండి మాలెంపాటి ఉమాప్రసాద్ 2845 నంబరు. 24వ తారీఖు 12వ నెల 2023లో వచ్చాను. -54 నమోదైందంట. ఇప్పుడు ఏ వెదర్ ఉంటే అది రాస్తారు. ఇక్కడ క్లియర్గా మెసేజ్ ఉంది, విజిటెడ్ ద పోల్ ఆఫ్ కోల్డ్ ఓమియోకాన్. ద విలేజ్ ఈజ్ ఇన్ ఓమియోకాన్స్కీ రీజియన్, రిపబ్లిక్ సాకా, ఎకూతియా, రష్యా, వేర్ ద లోయెస్ట్ టెంపరేచర్ వాజ్ రికార్డెడ్ -71.2 degrees. సూపర్ కదా, ద పోల్ ఆఫ్ కోల్డ్ ఓమియోకాన్. ఇది మాకు 1000 ఛార్జ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశం వచ్చినాక మాకు ఇది ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ తీసుకున్నాక మొత్తం ఇప్పటిదాకా ఇండియన్స్ ఎంతమంది వచ్చారని అడిగితే వాళ్ళు చెప్తున్నారు టోటల్గా వచ్చి 30 మంది వచ్చారంట అంతే. అది కూడా ఈ సంవత్సరమే 10 మంది పైన విజిట్ చేసామంట ఇండియన్స్. అదే చెప్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా వెస్ట్రన్ వాళ్ళు వచ్చేవాళ్ళు అమెరికా నుండి, యూరోప్ నుండి, కానీ ఇప్పుడు ఎక్కువగా ఇండియన్ ట్రావెలర్స్ ఎక్కువైపోయారని చెప్తున్నారు. మంచి విషయం అనిపించింది. మన వాళ్ళు కూడా ట్రావెలింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, అంత లైఫ్ అనేది ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలీదు, ఉన్నంత సమయంలో ఎంత పాసిబుల్ అయితే అంత మొత్తం ఛాన్స్ ఉంటే ప్రపంచం అంతా తిరిగి చూడాలనేది నా ఉద్దేశం. అది ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చానంటే అది మీ అందరి సపోర్ట్ వల్లే. మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని రివర్ దగ్గర తీసుకొచ్చారు, ఏదో కానీ మాకు చూపించబోతున్నారు తను. వా, ఇదిగోండి నది కింద మాకు తీసి మరీ చూపిస్తున్నారు. ఇది కూడా చేపలు పట్టే పద్ధతి. చేతితోనే ఆయన చూడండి, ఉత్త చేతులతోనే ఎలా గుద్దేస్తున్నారు. రివర్ మీద నుంచున్నామంటే మాకే భయం వేస్తుంది అసలు, ఎప్పుడు ఇది ఐసు ఇరిగి కింద పడిపోతామని. కానీ అలా జరగదు. అదిగోండి మంచిలు తాగొచ్చు అని చెప్తున్నారు, అట్లా తాగుతున్నారు చూసారా. ఇక్కడ ఫ్రెష్ వాటర్, ఈ కింద మొత్తం ఈ రివర్లో ఫిష్ కూడా ఉంటాయి, చేపలు. మీకు ఒక డౌట్ రావచ్చు అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటి అని చెప్పి. వీళ్ళు ముఖ్యంగా కాపర్లు అంట. ఇక్కడ మొత్తం ఈ పల్లెటూరులో జనాభా కూడా వచ్చి ఒకప్పుడు 2018లో 2500 వరకు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కేవలం 500 మంది ఉన్నారు. వలస వెళ్ళిపోయారు, పట్నం వెళ్ళిపోయారు. పనులు ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ ఏం దొరకవు కాబట్టి. అలాగే వీళ్ళు వేట కూడా ఆడతారు జంతువుల్ని అడవిల్లోకి వెళ్ళి, మళ్ళీ చేపలు పడతారు. మీకు డౌట్ వచ్చింది లాస్ట్ వీడియోలో, అక్కడ మొత్తం రివర్ గడ్డగట్టుకుపోద్ది కదా, ఎట్లా చేపలు పడతారని. ఇప్పుడు ఇందాక కన్నం చూపించాను కదా, అట్లా కన్నం తవ్వుతారు. మేము ఇప్పుడు అంతా రివర్ పైన ఉన్నాం. ఆ కన్నం తవ్వి దాంట్లోకి గేలం వదిలి చేపలు పడతారు. చేపలు మీకు మళ్ళీ ఐస్ కూడా రివర్ పైన కేవలం 1 మీటరు, 5 అడుగులు, లేకపోతే 2 అడుగులు, 1 అడుగు, 2 మీటర్ల లోతు, ఇంతవరకే ఐస్ ఫామ్ అవుతుంది. మొత్తం ఫామ్ అవ్వదు. అది తీసుకొచ్చిన చేపల్ని ఇక బయట పెట్టినా చాలు ఫ్రోజన్ అయిపోతాయి, గడ్డ వేస్తుంది. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా చేప చెడిపోదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళి వేడి నీళ్ళలో కుక్ చేసుకుని తింటారు. మళ్ళీ ఫర్ అంటే తెలుసు కదా, జంతువు చర్మం ఉంటుంది కదా, ఆ చర్మాన్ని కూడా సేల్ చేస్తారు వీళ్ళు, ముఖ్యంగా ఈ పల్లెటూరు వాళ్ళు. వీళ్ళకి లెదర్ జాకెట్స్ ఇవన్నీ అవే వాడతారు వీళ్ళు. చూడండి, దీన్ని ఫర్ అంటారు. పైన ఉండే బొచ్చు, యానిమల్కి ఉండే పైన బొచ్చు.
నిజంగా వీళ్ళు మట్టికి మామూలు కాదు. చైనా నుండి చూడండి ఎక్స్ట్రీమ్ గా ట్రావెల్ చేస్తున్నారు. హాయ్ నీహావ్ నీహావ్ నీహావ్. చూడండి వీళ్ళు ఒక కార్ వేసుకుని, ఇక్కడ కార్ ఆన్ లోనే ఉంటుంది ఎప్పుడు. అలాగే దీని మీద చైనా ఫ్లాగ్ ఉంది చూస్తున్నారు కదా. వీళ్ళు సూపర్. యూ బోత్ ఆర్ రియల్లీ గ్రేట్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్. ఒక టెంట్ వేసుకుని ఐ లవ్ ఓమియక్ అని ఉన్నది కదా, ఇక్కడ నిద్రపోతున్నారు. చూడండి కట్టెలు కాల్చుకుని, ఇప్పుడు కాల్చుతారు, కాల్చుని ఇక్కడ చలిమంట కాసుకుంటారు. వీళ్ళిద్దరూ మామూలు కాదు, రియల్లీ సూపర్ ట్రావెలర్స్. ఇద్దరు కపుల్ ట్రావెలర్స్ చైనా నుండి. ఇప్పుడే స్కైలో చూశాను నేను. చూడండి విమానం కానీ సంథింగ్ కానీ వెళ్తుంది, జెట్ ప్లైన్ కానీ, దాంట్లో నుండి వస్తున్న స్మోక్ ఆ విమానమే, అది జెట్ ప్లైన్ కాదు. సూపర్ కదా. హాయ్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? Oh, you are doing great. Extreme travelers. Good day. Yes, ni hao. Ni hao. China. I like China. I'm China. Guangzhou, Zhengzhou, Zhangjiaji, Beijing, Dongdong. Me, China. I'm from Harbin. Harbin? Harbin. Oh, good. We like China. China. China good. My name is Chindan. Tinda? Chindan. Okay. Your name? Uma. 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 I'm very happy. I'm very happy to see you. Oh my God. Very cold. Oh, very good. Oh, very cold. వా, వీళ్ళందరూ ఒక్కళ్ళు కాదు, మొత్తం నలుగురు ఉన్నారు. ఇద్దరు కపుల్స్ వచ్చారు. చెయ్య ఒక్క నిమిషం బయట పెట్టే లోపే అసలు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఎంతసేపు హ్యాండ్ లో చేసుకుని యూజ్ చేద్దామన్నా అసలు ఒక్కోసారి అవ్వట్లేదు, కష్టం అనిపిస్తుంది. ఇక్కడున్న మనకి ఓమియోకాన్ హైలాండ్స్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ ప్రదేశాలని సీ లెవెల్కి 1100 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, మరొక విషయం ఏంటంటే ఇక్కడ సమ్మర్లో కూడా 0 degrees ఉంటుంది, కోల్డ్. అలాగే ఇక్కడ హౌసెస్ కూడా చూడండి చాలా విచిత్రంగా ఉంటాయి. మొత్తం ఇక్కడ 11 టైమ్ జోన్స్ ఉన్నాయి రష్యాలో. ఆశ్చర్యపోతారు. మనం లేక్ బైకాల్లో ఉన్నప్పుడు మన ఇండియాకి 2.5 గంటల డిఫరెన్స్, యకూత్స్కి వచ్చిన తర్వాత 3.5 గంటల డిఫరెన్స్. ఇక్కడ నేను ఇప్పుడు ఓమియోకాన్లో వచ్చినాక 4.5 గంటల డిఫరెన్స్. టైం మారిపోతూ ఉంది మాకు ప్రతి 2 రోజులకి మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఇది చూడండి, లాదా అనుకుంటా, లాదా కార్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఈ పల్లెటూరులో చాలా వరకు ఇప్పుడు జనాభా కూడా లేరు, అసలు వెళ్ళిపోయినట్టున్నారు పట్టణంకి మొత్తం ఈ చలికి తట్టుకోలేక. అలాగే వీళ్ళు ఫాలో అయ్యేది ఎవరినంటే ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. చాలా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళు జరుపుకునే క్రిస్టమస్. మామూలుగా ప్రపంచం అంతా డిసెంబర్ 25 జరుపుకుంటారు కదా, కానీ వీళ్ళు క్రిస్టమస్ జనవరి 7న సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఓమియోకాన్లో ఏమో నాన్ రిలీజియస్ చాలా ఉన్నాయి. షామనిజంని, అలాగే ఐ ఫెయిత్ అని చెప్పి ఇట్లా వీళ్ళని బిలీవ్ చేస్తారంట. మా కారు నడుపుతున్న వ్యక్తి మాకు ఇప్పుడు చూపిస్తున్నారు. ఇదిగోండి దగ్గరగా 55 డిగ్రీలు ఉంది అని. ఈ చిన్న పల్లెటూరులో కేవలం 500 జనాభా అనుకున్నాం కదా, ఇక పిల్లలంటే చెప్పుకోవాల్సిన లేదు. ఉంటే ఒక 100 మంది ఉంటారేమో. ఇదిగోండి ఆ 100 మంది కోసం ఇక్కడ ఒక పెద్ద స్కూల్ కూడా నిర్మించారు. ఇక్కడ 10వ తరగతి వరకు ఉంటుందంట చదువులు, మొత్తం ఫ్రీ, ఎలాంటి డబ్బులు కాస్ట్ చేయరు. ప్రైవేట్ స్కూల్స్తో సమానం. చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. ఇక్కడ ఒక్కచాట నేను చెప్పట్లేదు, హోల్ రష్యా మొత్తం. అలాగే ఆపోజిట్లో కనపడుతుంది చూస్తున్నారు కదా, ఆ పొగ ఏంటిది అనుకుంటున్నారు? అది ఒక బాయిలర్ రూమ్ అంట. మొత్తం ఇక్కడ ఉన్న ఈ 500 ప్రజలకి అక్కడ నుండే హీట్ జనరేట్ అయ్యి పైపుల్లో రన్ అవుతూ ఉంటుంది, అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటుందంట హీట్ గ్యాస్. అలాగే కరెక్ట్గా ఈ స్కూల్కి ఆపోజిట్లోనే సూపర్గా వీళ్ళు ఒక క్లబ్ కూడా నిర్మించుకున్నారు. అదే ఇది. మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి సరదాగా డ్యాన్సులు, పార్టీలు అన్నీ చేసుకుంటారు. ఇక్కడున్న ఈ 500 మంది. బాగుంది, చిన్న ఊరైనా కూడా అన్నీ మొత్తం నిర్మించుకున్నారు ఇక్కడ.
క్లబ్ ఆపోజిట్లో ఏముందో మీకు చూపిస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఇదిగోండి, ఐస్తో బొమ్మలు ఇప్పుడే తయారు చేస్తున్నారు, స్కల్ప్చర్స్. కానీ ఇది వండర్ఫుల్గా ఉంది. క్రిస్మస్ ట్రీకి ఇరువైపులా చూడొచ్చు స్నోమ్యాన్ క్రియేట్ చేశారు. దానికి ఆ కలర్ కూడా వేయటం చాలా అందాన్ని తీసుకొచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, మరొకటి మొత్తం ఐస్తో చేశారు. చాలా అందంగా ఉంది కదా. అక్కడ ఉండి చూడొచ్చు, ఇక్కడ లోకల్ పీపుల్ చేతులు ఊపుతున్నారు సంతోషంగా మమ్మల్ని చూసి, టూరిస్ట్ని. ఈ బాయిలర్ రూమ్ పక్కనే మనకి ఇదిగోండి ఒక చిన్నది ఫుట్బాల్ ఆడుకోవడానికి ఉంది. మొత్తం పోల్స్ అన్నీ బయట రన్ అవుతున్నాయి చూడొచ్చు. ఆ స్ట్రీట్ లైట్స్. ఇప్పుడు మధ్యాహ్నం నాకు 3 అవుతుంది సమయం అంతే. క్లబ్ బ్యాక్ సైడ్ ఉన్నాను ఇప్పుడు. ఈ ప్రజలు ఎలా బతుకుతున్నారో నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి కూడా కొంతమంది 500 మంది ఇక్కడ నివసిస్తున్నారంటే మరీ దారుణమైన పరిస్థితి. ఇదిగోండి ఎదురుగా కనపడుతుంది ఏంటిది, హాస్పిటల్. అది వీళ్ళు ఏమైనా సిక్నెస్ అనిపిస్తే మట్టుకి ఇక్కడికే వచ్చి విజిట్ చేస్తారంట. కానీ ఒక లిమిటెడ్ వరకే ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ అనేది. మొత్తం ఫుల్గా ట్రీట్ చేయలేరు. తప్పకుండా వీళ్ళు పట్టణం వెళ్ళాల్సిందే. దగ్గరలో ఉన్న సిటీ ఎక్కుచ్చుకు వెళ్ళాలి ఫుల్గా ట్రీట్మెంట్ కావాలనుకుంటే. ఇదిగోండి బయట పక్క చూశారు కదా, ఇదే ఓపెన్ బాత్రూము. చూడండి ఎలా ఉందో, దారుణంగా ఉంది. బట్టలు ఇప్పి ఇక్కడ కూర్చోవాలంటే బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అమ్మా, పైకి వెళ్ళటానికి మెట్లు. లోపల చూడండి బయట పక్క నుండి లైట్లు వేస్తే కొంచెం డాక్టర్స్ కూడా ఉన్నారు, కనబడుతున్నారు, నర్సులు. మరి పేషెంట్లు ఉంటే ఒకళ్ళో ఇద్దరు ఉండి ఉండొచ్చు అంతే. మనకు మళ్ళీ వీళ్ళు కూడా బాగానే ఉపయోగిస్తున్నారు. తడికెలు, ఇగోండి తడికెలు పెట్టి తడికెల మీద అలగటం మట్టిని, అలాగే పేడని. ఇదేమో మట్టి, కొంతమంది ఏమో పేడ నలిగారు. పిల్లాడు చూడండి లోపల పక్కన ఉండి చూస్తున్నాడు మమ్మల్ని, ఎవరో వచ్చారు అని. హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న ఇంట్లో పిల్లలు. ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు, ఒకవేళ మీరు ఇక్కడ ఎంత డిగ్రీస్ అనేది తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో అలాగ రీసెర్చ్ చేయొద్దు, అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీటర్ ఉంటుంది కదా, అది ఒక్కటే చూడాలి మీరు. అది చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుందని. కింద కాళ్ళు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఒక్కోసారి సరిపోవట్లేదు కెపాసిటీ మన దగ్గర ఉన్న బట్టలు. కానీ ఇప్పుడు దాకా మేనేజ్ చేసామంటే చాలా గొప్ప విషయమే. చూసారు కదా, నేను ఒక్కోసారి మాస్క్ తీసి మాట్లాడేటప్పుడు ఎంత కష్టం అనుభవిస్తున్నానో అది ఏమనాలని అర్థం కావట్లేదు నాకు. ఒక 2-3 సెకండ్లోనే మొత్తం లోపల ఉన్న తడంతా మంచు అయిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ చనిపోయిన తర్వాత ఏం చేస్తారని చెప్పి బాడీని. ఇది మొత్తం ఐస్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆల్రెడీ ఇక్కడ ఇదిగోండి 2 అడుగుల వరకు ఐస్ ఉంది. అలాగే కింద కూడా పెర్మాఫ్రోస్ట్ ఉందని చెప్పా కదా, 1.5 కిలోమీటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఐస్. దాన్ని కరగదీయడం కూడా చాలా కష్టం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 అడుగుల వరకు మండే బొగ్గులు వేస్తారు. ఇక్కడ బొగ్గుల్ని 3 రోజుల వరకు బాగా తగలబెడతారు. అలా తగలబెట్టినప్పుడు ఏమవుతుంది, బొగ్గు ఆ వేడికి మొత్తం మంచంతా కరిగి ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. బొగ్గు మీద బొగ్గులు ఇంకా వేస్తూ అట్లా కిందకి 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు గుంట పడే వరకు బొగ్గులు 3 రోజుల వరకు తగలబెడతారంట. ఆ తర్వాత గుంట ఏర్పడుతుంది. ఆ గుంటలో బాడీని పెట్టి మళ్ళీ పూర్తి చేస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ బాడీ బయట 10 రోజులున్నా 20 రోజులున్నా కూడా, నెల రోజులున్నా కూడా వాసన రాదు. ఎందుకంటే అంత కోల్డ్. ఇక్కడ ఉన్న చలికి కింద కాళ్ళలో నుండి భయంకరమైన నొప్పి వస్తుంది నాకు. నేను వాటర్లో దిగినప్పుడు ఎంత సఫర్ అయ్యానో అంత. అలాగే గుండెల్లో కూడా పెయిన్ వస్తుంది. చాలా కష్టంగా ఉంది. ఇక లోపలికి వెళ్ళిపోదాం మనం. -60 ఉంది వాళ్ళ తక్కువలో. ఈ ప్రయాణంలో నేను బాగా సఫర్ అయింది ఉందంటే టాయిలెట్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. బయటికి ఇంత దారుణమైన పరిస్థితి. అమ్మా, నా పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. బయట -60 డిగ్రీల్లో
ఆ ఓపెన్ డోర్ బాత్రూంలో 1వ కార్యక్రమం 2వ కార్యక్రమం పూజ చేసుకుని వచ్చాను. ఆ చలికి నా బాడీ పైనుండి కింద వరకు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. బాడీలో వణుకొచ్చేసింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ జంతువుల్లో ఎక్కువగా రెయిన్డీర్ అలాగే గుర్రం ఈ రెండిటే ఎక్కువగా సర్వైవ్ అవ్వగలుగుతాయంట. వీళ్ళు తినే మాంసం కూడా ఎక్కువగా అవే తింటారంట, రెయిన్డీర్, హార్స్. ఈ ప్రపంచంలోనే చల్లగా ఉండే ఈ పల్లెటూరు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అలాగే మనం సర్టిఫికేట్ కూడా 2848 నంబర్ వచ్చింది. 1.5 బిలియన్ పీపుల్లో కేవలం 30 మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేశారంటే భారతదేశంలో. వాళ్ళలో నేను ఒకటైనందుకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. హ్యాపీ. మీకు కూడా నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.